జీరో టు హీరో అనే స్టేట్మెంట్ కి స్ట్రేట్ గా సెట్ అయ్యే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చాను. చెప్పులు, ప్లాస్టిక్ సామాన్లు ఫుట్పాత్ పైన రోజంతా వాటిని అమ్మి 5-10 రూపాయలకు సంతృప్తి పడే పరిస్థితి నుండి ఈరోజు 170 మంది ఎంప్లాయీస్ తో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తానే ఈరోజు మన వేదాన్ మీడియా గెస్ట్ మహమ్మద్ జావేద్, ఫౌండర్ ఆఫ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్, స్టార్ యూనిసెక్స్ సలూన్స్, స్టార్ ఫుట్వేర్, స్టార్ కన్స్ట్రక్షన్స్. ఒక్కడిగా మొదలైన తన జీవిత పోరాటం ఈరోజు స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్ 6 బ్రాంచులుగా, స్టార్ యూనిసెక్స్ సలూన్స్ 4 బ్రాంచులుగా 170 మంది జీవితాల్లో జీవనోపాధి కలిగిస్తున్నాడు. సంవత్సరంకి ఒక న్యూ ఇయర్ వస్తుంది, సంవత్సరంకి ఒక దీపావళి వస్తుంది, సంవత్సరంకి ఒక స్టార్ ఫిట్నెస్ స్టూడియో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మేము పడ్డ కష్టాన్ని జనాలు గుర్తించి ఇవాళ మేము నంబర్ 1 పొజిషన్ లో ఉన్నామంటే ఎవరెవరు వస్తున్నారు సెలబ్రిటీస్? అసలు ఆబ్వియస్ గా బిఎస్ఆర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్న, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, మన RX Hero 100 తను వస్తారు, మళ్ళీ డైరెక్టర్స్ ఉన్నారు, మూవీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి డే వస్తుంది నా లైఫ్ లో. ఆ రోజుకు 5 రూపాయలు, 10 రూపాయలు, ఆ 10 రూపాయల నోట్ చూస్తే ఆ ముఖంలో ఆనందం. ఈ రోజు ఇన్ని బ్రాంచెస్ గా ముందుకెళ్తున్నటువంటి జావేద్ గారి ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇది పెద్ద సీక్రెట్. వీడు ఎన్ని సంపాదిస్తే ఎన్ని పెడుతున్నాడు. నాది సంపాదించడం కాదు, నాది ప్యాషనేట్ గా నేను చేస్తున్న బిజినెస్. ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళే ఇవాళ నన్ను గెస్ట్ గా పిలిచారు చాలా ప్లేసెస్ లో. అది నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక గాడ్ ఫాదర్ ఉంది. నాకు నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ లైఫ్ లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? సో కామన్ గా అందరూ ఫాదర్ అనే చెప్తారు బ్రో, కానీ నాకు ఫాదర్ కి మించి నా లైఫ్ లో ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఫస్ట్ తన డెసిషన్ తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. గూస్ బంప్స్ వస్తుంది. చెప్తున్నాను కదా బ్రో, లైక్ తను ఉన్నాడు కాబట్టి ఇవాళ నా స్టేజ్ లో ఉన్నా. మేబీ అందరు చెప్పుకోరు. నీ పక్కనున్న వాళ్ళు వెనకాల మాట్లాడుకునే మాటలు, ఇది ఎంతవరకు? ప్రజెంట్ కాలంలో ఒక మనిషి ప్రేమించాలన్నా ఇదే కారణం, ఒక మనిషిని ద్వేషించాలన్నా ఇదే కారణం. ఈ కాగితమే అన్నిటికీ కారణం. మనుషుల మీద కాన్సన్ట్రేషన్ చేసే దానికన్నా ఈ కాగితం మీద కాన్సన్ట్రేట్ చేసి చూడు, నువ్వు అనుకున్నవి అన్ని విధాలుగా నీ దగ్గరికే వస్తాయి. వేదాంత్ బ్రో, మనిషి ప్రేమను సంపాదించినంత ఈజీ కాదు ఈ నోట్ని సంపాదించడం. 4 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఇంత సెట్ అయిపోయినా రిలాక్స్ అవ్వరు. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే అన్నట్టుగా కష్టపడతారు. రీసెంట్ గా నా అపెండిక్స్ బ్లాస్ట్ అయింది. 3rd డే నాకు తెలిసింది. రిపోర్ట్ డాక్టర్ కి చూపించాను, అయిపోయిండు. ఇంకా విన్న తర్వాత అప్పుడే అనుకున్నా, చావుకి దగ్గరగా పోయి నేను వచ్చేసాను బయటికి. ఇంతేనా నా ప్రపంచం? నేను చూడాలనుకుంది, నేను చేయాలనుకుంది. రేపు జావేద్ ఉన్నా లేకపోయినా స్టార్ ఫిట్నెస్ స్టూడియో ద నంబర్ 1 గా అవ్వాలి అనేది నా కాన్సెప్ట్. నా డ్రీమ్, నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు నేను పరిగెత్తాలని అనుకుంటున్నాను. ఇల్లు షిఫ్ట్ చేసుకొని జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొంచెం రిచ్ ప్లేస్ ఏరియాకి రావాలంటేనే ఒక పెద్ద పని. అలాంటిది ఒక బిజినెస్ నే ఇక్కడ పెట్టి ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే నాట్ ఏ జోక్. మమ్మీ కూడా ఇంట్లో స్కూల్లో ఆయామగా వర్క్ చేసేది. నేను చదువుకున్న ఏదైతే చిన్న ఎడ్యుకేషన్ ఉందో అది కూడా అమ్మ స్కూల్లో వర్క్ చేస్తే ఆ స్కూల్ మాస్టర్ నాకు ఫ్రీగా చదివించారు. చాలా సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ లో గుడిసెలో ఉన్నాం. దీపం పెట్టుకొని బతికి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బ్రాంచెస్ లో జిమ్ ఓనర్స్ ని నేను కనీసం కలవడానికి కూడా నేను అర్హత లేదు అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇవాళ అలాంటిది మన జిమ్ లోనే వాళ్ళందరూ వచ్చే అంత స్టేజ్ కు మనం వచ్చాం. జీవితం నేర్పించిన పాఠం. చాలా మంది అంటారు బ్రో, కరెన్సీ కాగితానికి అంత వాల్యూ ఇవ్వద్దని. ఇప్పటి వరకు డస్ట్బిన్ చూడని కాగితం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కరెన్సీ కాగితం అనే చెప్తాను బ్రో. స్టార్ ఫిట్నెస్ జీవనోపాధిగా మారాలి. ఇది ఒక గుడిలా చూస్తారన్న. లిటరల్లీ ఎంప్లాయీస్ అప్పుల బాధతో వచ్చి జీవితాలు మారుతుంటే, అప్పులు తీరుతుంటే, ఇల్లు రెంటే కట్టుకోలేని పరిస్థితి నుండి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చారు మీ ఎంప్లాయీస్, నాకు తెలుసు. రీసెంట్ గా నేను 2 months అయింది ఒక సలూన్ పెట్టి. ఓకే. స్టార్ యూనిసెక్స్ సలూన్ అని చెప్పేసి ఉప్పల్లో పెట్టాను. ఆ సలూన్ లో అన్ని ఎక్స్పెన్సెస్ పోని ఏదైతే ప్రాఫిట్ వెలుగుతుందో దాంట్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఆర్ఫన్ కే పోతుంది.
హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. 0 to హీరో అనే స్టేట్మెంట్ కి స్ట్రేట్ గా సెట్ అయ్యే వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎదగాలంటే డబ్బు ఉండాలి, ఎదగాలంటే సపోర్ట్ ఉండాలి, ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని మాటలు మాట్లాడే వారికి మీరు మాట్లాడుతుంది తప్పు అని ప్రూవ్ చేసే వ్యక్తి తాను. ఒక 140 కేజీలు ఉన్న వ్యక్తి అక్కడెక్కడో దూరం నుండి హోల్సేల్లో చెప్పులు, ప్లాస్టిక్ సామాన్లు తెచ్చి ఉప్పల్ రోడ్డుపై ఉన్నటువంటి ఫుట్పాత్ పైన రోజంతా వాటిని అమ్మి 5-10 రూపాయలకు సంతృప్తి పడే పరిస్థితి నుండి ఈరోజు 170 మంది ఎంప్లాయీస్తో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటారు కదా, గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని. అలానే తన దగ్గర ఏమీ లేనప్పుడు అన్న మాటలు, అవమానాలు అన్ని గుండెలో పెట్టుకొని సక్సెస్తో గర్జిస్తున్నాడు. తానే ఈరోజు మన వేదాంత్ మీడియా గెస్ట్ మహమ్మద్ జావేద్, ఫౌండర్ ఆఫ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్, స్టార్ యూనిసెక్స్ సలూన్స్, స్టార్ ఫుట్వేర్, స్టార్ కన్స్ట్రక్షన్స్. ఒక్కడిగా మొదలైన తన జీవిత పోరాటం ఈరోజు స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్ 6 బ్రాంచులుగా, స్టార్ యూనిసెక్స్ సలూన్స్ 4 బ్రాంచులుగా 170 మంది జీవితాల్లో జీవనోపాధి కలిగిస్తున్నాడు. యువత, ఈ ఇంటర్వ్యూ కానీ, ఈ వ్యక్తి కానీ మీకు ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్, ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. అన్న నమస్తే. చాలా రోజుల నుండి వేదాంత్ మీడియా ప్రజలకు, ముఖ్యంగా నా ఫాలోవర్స్లో ఉన్నటువంటి యువతకు మీలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేయాలని నాకు ఎంతో ఆశ ఉండే. ఈ రోజు ఫైనల్ గా వేదాంత్ మీడియా ప్రజల ముందుకు మీరు వచ్చేసారు. నాకు తెలుసు మీరు చాలా ఇంట్రోవర్ట్, ఆఫ్ కెమెరాలోనే వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది. ఆన్ కెమెరా ముందుకు రావాలనే ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో యువత చిన్న వయసులోనే చెడ్డ అలవాట్లకు అలవాటు అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటుంది. మీలాంటి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎంతో మంది జీవితాలను, వాళ్ళ ఆలోచనను మార్చాలి. అందుకే మీ ముందుకు తీసుకొచ్చానన్నా. కొంచెం గట్టిగా మాట్లాడండి. డెఫినెట్గా. సరే, ఒక్కసారి లౌడ్గా మా ఆడియన్స్ కి హలో చెప్తారా, హాయ్ చెప్తారా? హాయ్, దిస్ ఇస్ జావేద్, ఫౌండర్ ఆఫ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియో అండ్ స్టార్ యూనిసెక్స్ సలూన్స్. హలో. సూపర్ అన్న. చాలా ఇయర్స్ నుంచి మీ లైఫ్ స్టోరీ వింటూ, ఓకే ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఈ స్థాయికి వచ్చాడు, ఆ రోజు ఆ స్థాయిలో ఉండేవాడు అని వింటున్నాను. కొంచెం సేపు ఒక్కసారి ఒక 10 సంవత్సరాల వెనకకి వెళ్ళి మీ జీవితం ఎలా మొదలైంది, ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు మాట్లాడుకుందాం అన్న. డెఫినెట్గా బ్రదర్, ప్లీజ్. యాక్చువల్లీ నేను వచ్చింది మెయిన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ జనాలందరికీ ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. అసలు నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను, ఏంటి అని ఆల్రెడీ మీరు చెప్పేశారు. నిజంగా కూడా నా లైఫ్ స్టైల్ అంటే ఒక 20 years బ్యాక్ చూస్తే నేను ఫుట్పాత్ నుంచే ఇక్కడి వరకు వచ్చాను. అండ్ నా మెయిన్ లైన్ వచ్చేసి నా ఫుట్వేర్ లైన్ నుంచి నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి అంచెలంచెలుగా నేను ఎదగడం స్టార్ట్ అయినా. సో మెయిన్ అక్కడ ఎప్పుడైతే నేను అంచెలుగా ఒక స్టేజ్కి, ఒక లెవెల్కి వచ్చానో, అప్పుడు నా మీద నాకు ఫోకస్ పెరగాలి, నా ఫిట్నెస్ మీద, నా బాడీ నేను చేసుకోవాలి అనే థాట్, ఇంటెన్షన్ నాలో పెరిగి. అంటే ఒక చిన్న మాట చెప్పండి. రోడ్డు పైన చెప్పులు అమ్ముకునేవాడు జావేద్ అనే మాట అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు ఇప్పుడు పరిచయమైన సర్కిల్కి తెలియదు. అందరూ అదే అనుకుంటారు. ఆల్రెడీ వీళ్ళ ఫాదర్ సంపాదించున్నారు, మనోడు ఎంజాయ్ చేస్తున్నాడు, జిమ్మల్ మీద జిమ్మల్ పెడుతున్నాడు, సలూన్స్ మీద సలూన్స్ పెడుతున్నాడు అని. అది రాంగ్ అని నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే బ్యాక్గ్రౌండ్ నుంచి 15-20 years నుంచి జర్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేనేంటి, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఉన్న ఆల్రెడీ నా స్టార్టింగ్ బిజినెస్లు కూడా నియర్ బై. నేను ఉప్పల్ నుంచే వచ్చాను. ఉప్పల్ ఏదైతే ఫుట్పాత్ మీదో అక్కడి నుంచే నేను ఎదిగాను. ఇప్పటికీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎలాంటి స్టేజ్ నుంచి వచ్చాను ఏంటి అనేది. ఏ ఇయర్ అన్నా మీరు ఉప్పల్ ఫుట్పాత్ పైన చెప్పులు అమ్ముకున్న? ఇట్స్ లైక్, అంటే నా లైఫ్ స్టైల్ స్టార్ట్ వచ్చేసి నేను ఎప్పుడైతే బిజినెస్లో వచ్చానో 2005. ఏజ్ ఈజ్ నౌ 36. వెన్ ఐఎమ్ 9 years old నా వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. స్కూల్కి నా ఫుల్ స్టాప్ అయిపోయింది. బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ టు పే ద స్కూల్ ఫీజ్. అన్నయ్య ఒక్కడే కష్టపడేవాడు ఇంట్లో. సో అదే తను వచ్చి చేసి వచ్చేదే మా ఇంట్లో అది ఆ డే గడిచేది. సో అక్కడికి ఎప్పుడైతే అన్నని కంటిన్యూగా తను కష్టపడుతూ చూడలేక, సో నేను కూడా అన్నకు కూడా సహాయపడాలి, నేను కూడా ఒక లెవెల్ రావాలి, తనతో పాటు నేను కూడా ఇల్లు నడపాలనే ఆలోచనతో నేను కూడా వదిలేశాను. నా స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టాను, వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా వర్క్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఒక్కొక్క లెవెల్ ఎదుగుతూ ఇవాళ మేము ముందున్నాను. గ్రేట్. అయితే మీరు అప్పుడు ఎంత అన్న 110-120 కేజెస్ 140 కేజీస్ నా వెయిట్ వచ్చేసి 140 కేజీస్. అంటే బై బర్త్ నేను కొంచెం చాలా లావుగా, అంటే మమ్మీ లావుగా ఉంటారు. సో అదే జీన్స్ నాకు వచ్చాయి. సో జనాలు ఏంటి అంటే తిని లావు అంటే లైక్ జీన్స్ కూడా మ్యాటర్ అయ్యాయి.
సో అందులో చిన్నవాడిని కాబట్టి కొంచెం గారాబంగా పెరిగాను. కానీ ఉన్న దాంట్లోనే మమ్మీ కూడా ఇంట్లో స్కూల్లో ఆయామగా వర్క్ చేసేది. నేను చదువుకున్న ఏదైతే చిన్న ఎడ్యుకేషన్ ఉందో అది కూడా అమ్మ స్కూల్లో వర్క్ చేస్తే ఆ స్కూల్ మాస్టర్ నాకు ఫ్రీగా చదివించారు. దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఎడ్యుకేషన్. నేను సో అక్కడికే నేను ఫుల్ స్టాప్ పెట్టడానికి కారణం ఏంటంటే నా ఇల్లు గడవాలంటే నేను వర్క్ చేయాలి. అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు, అన్నయ్యతో పాటు నేను కూడా సహకరించాలి. డే అంతా కష్టపడితే ఎంత వస్తుండే అన్న? అప్పుడు చెప్తున్నాను కదా, అసలు అన్నయ్య వర్క్ చేసినప్పుడే 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చేది వాళ్ళ ఓనర్. వాళ్ళ ఓనర్ దగ్గర ఇంకా స్పెషల్ ఏంటి అంటే వాళ్ళ ఓనర్ దగ్గర 2 పిల్లలు. ఓకే. సండే అన్నయ్యతో పాటు నేను వెళ్ళేవాడిని. వాళ్ళ ఓనర్ పిల్లల్ని చూసుకుంటే నాకు 5 రూపీస్ ఇచ్చేసి పానీపూరి తినిపించేవాళ్ళు. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి నాకు. సో అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఓకే. ఒక సండే మొత్తం ఆ 2 పిల్లల్ని చూసుకుంటే అన్నయ్య దగ్గర అక్కడ ఏదైతే అన్నయ్య కూడా ఫుట్పాత్ మీద చెప్పులు అమ్మేసి అక్కడే ఆయన దగ్గర వర్క్ చేసేవాడు. ఆ టైంలోనే నేను అన్నయ్యతో పాటు వెళ్తే 5 రూపీస్ ఇచ్చేసి పానీపూరి తినిపించేవాడు. ఆ సండే కోసం ఎదురు చూసేవాడిని, ఎప్పుడు వస్తుంది ఆ 2 రూపీస్ పానీపూరి తినడానికి. సో ఆ స్టేజ్, ఆ రోజులు అది ఎప్పటికీ మర్చిపోలేదు. సో స్టార్టింగే ఎప్పుడైతే ఈ ఫుట్వేర్ బిజినెస్ నుండి జిమ్ పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు నా వెయిట్ వచ్చేసి 140 kgs. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డ్రెస్, ఒక బట్టల షాప్కి వెళ్ళినా కూడా నాకు కావాల్సిన సైజ్ దొరకకపోయేది. నేను పెద్ద షాప్లో వెళ్ళే నా పరిస్థితి కాదు, నా స్టేజ్ కాదు, అంత స్తోమత నాకు లేకుండే. ఒకళ్ళు కూర్చున్నా లేవడానికి కూడా కష్టంగా ఉండేది. ఒక చైర్లో నా సైజ్ సరిపోకపోయేవాడిని. ఆ స్టేజ్ ఉండే. సో ఎప్పుడు నా మైండ్లో ఉండేది నేను కూడా ఫిట్ కావాలి, అందరిలాగా నేను కూడా హెల్తీగా ఉండాలని. బట్ ఒక టైం వచ్చింది, నేను బిజినెస్లో మెల్లగా గ్రో అవుతూ వచ్చాను. ఎక్కడి నుంచి అయితే ఫుట్పాత్ నుంచి షాప్కి వచ్చాను, షాప్ నుంచి అక్కడ నా ఫిట్నెస్ మీద నేను కూడా ఫోకస్ చేయాలని చెప్పి వెళ్ళాను. పెద్ద జిమ్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బాడీ షేమింగ్ జరిగేది. చాలా టైప్ ఆఫ్ జనాలు చూసి నవ్వేవాళ్ళు, అరే వీడేంది ఇలా ఉన్నాడని. కానీ ఎప్పుడైతే నమ్మకంతో నేను చేయగలుగుతా, నేను తగ్గుతా అని నా మైండ్లో నేను ఎప్పుడైతే ఫిక్స్ చేశానో, ఫిట్నెస్ మీద నేను ఫోకస్ చేశానో, అప్పుడు జనాలకు గుర్తింపు వచ్చింది, రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. సో బిహేవియర్ మంచిగా ఉంటే సరిపోదు, మనిషిలో ఫిట్నెస్ చాలా మ్యాటర్ చేస్తుంది. సో అప్పుడు నేను తెలుసుకున్నాను, ఆ డైట్ ప్లాన్ మార్చుకోవడం, నా ఉన్న దాంట్లో నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో ద బెటర్ ఇవ్వడం, ఒక బాడీని నా ప్రాపర్గా కావడం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారు చాలా ప్లేసెస్లో. అది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అయితే జిమ్ కరెక్ట్గా ఎప్పుడైతే స్టార్ ఫిట్నెస్ స్టూడియో అనేది పెట్టిరో అది కరెక్ట్గా కరోనా టైం. పెట్టిన 10 రోజులకే తెలంగాణలో అన్నీ మూసి వేసుకోవాలి అని చెప్పారు. బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి పెట్టిరు. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేసి? చెప్పలేని సిచ్యువేషన్ బ్రో. అంటే లైక్ ఒక్కొక్కసారి అది ఏడుపు వచ్చేస్తుంది దాని గురించి ఆలోచిస్తే. లైక్ లిటరలీ 5 months మేము ఎప్పుడైతే జిమ్ క్లోజ్ చేసామో 5 నెలలు అసలు ఏం చేయాలో తెలియదు. నా దగ్గర ఉన్న అమౌంట్, నేను బయట నుంచి తీసుకొచ్చిన అమౌంట్ మొత్తం కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసేసాను. జనాలు ఎవ్వరికి ఇష్టం లేకుండా నేను జిమ్ పెట్టడం. బట్ కాకపోతే నాకు ప్యాషనేట్గా ఉండే, నాలాగా ఎవరైతే బాడీ షేమింగ్ అవుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళకు కూడా నాలాగా అవ్వద్దు, వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి, మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అది నేను 100% ఇస్తానే అనుకున్నాను. ట్రై చేశాను, పెట్టాను, ద బెస్ట్ ఇచ్చాను. బట్ అనుకూలించలేదు డేస్ అన్ని. సో 10-15 డేస్లో క్లోజ్ అయిపోయింది. 5 months చాలా అంటే చాలా కష్టంగా గడిచాయి. అసలు ఎప్పుడైతే ఎవరైతే వద్దు అని అన్నారో వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేశారు, చెప్తే వినలేదు అని చెప్పేసి. జిమ్ వద్దని చెప్పినాం, నీకు అవసరమా అని చెప్పినాం, చెప్పుల దుకాణం మంచిగా ఉన్నది మనది, ఆబ్వియస్గా ఇదే అన్నారు, ఇదే మాటలు అన్నారు, వద్దు అన్నారు. కానీ నేను వినలేదు. కానీ పట్టుదల, ఓర్పు, సహనంతో వెయిట్ చేశా. ఆ 5 months ఎంతైతే నేను ఇబ్బందులు పడ్డానో, బాధపడ్డానో, ఆ దేవుడి దయ వల్ల ఎప్పుడైతే జిమ్ ఓపెన్ అయిందో మళ్ళీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ తిరిగి చూడలేదు నేను. ఎవరైతే జనాలు నవ్వారో, ఎవరైతే నన్ను వద్దనుకున్నారో వాళ్ళు నన్ను కావాలనుకొని నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే లెవెల్కి నేను వచ్చాను. వాహ్, గ్రేట్. అంటే నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇది నాతో కాదు, ఇదిగో ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్తో అవ్వదు అని బయట మాట్లాడుతుంటారు. ప్రతి ఫెయిల్యూర్ ఎందుకు ఫెయిల్ అయినామంటే తొక్కుతారు, మనని ఎదగనియ్యరు, మన సొంత ఇంట్లో సొంత చుట్టాలు, సొంత పాలోళ్ళే తొక్కేస్తారని మాట్లాడతారు. కానీ ఇంతమంది తొక్కిన ముందుకెళ్ళారు. కాలం తొక్కడానికి ట్రై చేసింది, అయినా ముందుకెళ్ళారు. ఫస్ట్ జిమ్కి మీరు చేసిన అప్పు ఎంత? ఆల్మోస్ట్ 60 lakhs బ్రో. 60 లక్షలు. 20 lakhs నా ఓన్ అమౌంట్, 60 lakhs నేను అప్పు తీసుకొచ్చాను. దాంట్లో ఇంట్లో వాళ్ళు సపోర్ట్, గోల్డ్ పెట్టడం, దాని తర్వాత బయట నుంచి నేను ఇంట్రెస్ట్కి తీసుకురావడం, చిట్టీలు ఎత్తుకోవడం.
సో ఇలాంటివి చాలా చేశాను. సో అది చెప్తున్నాను కదా, నా లైఫ్లోనే 80 లక్షలు అంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆ 20 లక్షల్ని నేను చూడడమే అది ఫస్ట్ టైం. నా సొంత డబ్బు 20 లక్షలు నేను ఏదైతే జమ చేశానో ఇన్ని సంవత్సరాల నుంచి, నేను సొంతంగా చిట్టీలు వేసుకొని ఆ 20 లక్షలు చూడడమే నా లైఫ్లో ఫస్ట్ టైం. అలాంటిది నేను 80 లక్షలు పెట్టి ధైర్యం చేసి ఒక బిజినెస్ని నడపాలనుకున్నా అనేది అది మామూలు విషయం కాదు. నా కాదు, మిడిల్ క్లాస్, నా ఫ్యామిలీ టైప్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో. 60 లక్షలు తెచ్చిన అప్పు లాక్డౌన్ ఆల్మోస్ట్ 2 years నడిచింది, 1.5 year దాకా నడిచింది. మరి ఎట్లా మేనేజ్ చేసి బయట ఇంట్రెస్ట్? చెప్తున్నాను కదా, 5 months సరే నాకు ఇచ్చిన వాళ్ళు కూడా సహకరించారు. నేను ఏదైతే జిమ్ పెట్టానో జిమ్ ఓనర్ కూడా సహకరించారు. లాక్డౌన్లో నా దగ్గర రెంట్ తీసుకోలేదు. నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు నన్ను నా వెనకాల ఉండి సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడైతే 5 months August 5th నుంచి మళ్ళీ ఎప్పుడైతే జిమ్ స్టార్ట్ అయిందో, బిజినెస్ స్టార్ట్ అయిందో, విదిన్ 6 monthsలో పక్కనే ఒక బ్రాంచ్ పెట్టాను. అది కూడా దీనికన్నా డబుల్. ఇన్ 6 monthsలో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ ఎస్, విదిన్ 6 months. జనాల్ సపోర్ట్ అనే అంటాను నేను. అంటారు కదా, ప్రతిదానికి ఒక దారి చూపిస్తాడు దేవుడు అని. నాకు కష్టం చూపించాడు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. అదే నాకు ఫలితంగా ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చి. ఎన్ని మంత్స్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ క్లియర్ చేసేసారా? ఇప్పుడు క్లియర్ అనేది నేను క్లారిటీగా ఇవ్వలేను. బట్ నేను పక్కనే ఇంకొక బ్రాంచ్ పెట్టానంటే అది వస్తేనే కదా నేను పెట్టించి. పుట్టిన ప్లేస్లో, మనం ఉన్న ప్లేస్లో, తిరిగిన ప్లేస్లో అక్కడ వాతావరణం, క్రౌడ్ గురించి మనకు తెలిసి ధైర్యం చేసి పెడతాం. కానీ తెలియని ప్లేస్కి వెళ్ళి ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం, మళ్ళీ అక్కడ ఓపెన్ చేసిన సంవత్సరానికి ఇంకో దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేయడం, సంవత్సరంకి ఒక న్యూ ఇయర్ వస్తుంది, సంవత్సరంకి ఒక దీపావళి వస్తుంది, సంవత్సరంకి ఒక స్టార్ ఫిట్నెస్ స్టూడియో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. ట్రూ. ఇవాళ మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నామంటే జనాల హెల్ప్ సర్వీస్, వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ తగినట్టు మేము సర్వీస్ చేయడం. ఇప్పుడు ఏ ప్లేసెస్లో ఉన్నాయన్న జిమ్స్? బోడుపల్, మేడిపల్లి, వనస్థలిపురం, ఖర్మన్ ఘాట్ అండ్ రీసెంట్గా జూబ్లీ హిల్స్. ఎస్, జస్ట్ మనం ఒక ఉప్పలు ఆ సరౌండింగ్ ఏరియాస్ నుండి ఇల్లు షిఫ్ట్ చేసుకొని జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఈ కొంచెం రిచ్ ప్లేస్ ఏరియాకి రావాలంటేనే ఒక పెద్ద పని. అలాంటిది ఒక బిజినెస్నే ఇక్కడ పెట్టి ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే నాట్ ఏ జోక్. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు జూబ్లీ హిల్స్ అంత బ్రాంచ్కి నేను ఎదుగుతా అని. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బ్రాంచెస్లో జిమ్ ఓనర్స్ని నేను కనీసం కలవడానికి కూడా నేను అర్హత లేదు అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇవాళ అలాంటిది మన జిమ్లోనే వాళ్ళందరూ వచ్చేంత స్టేజ్కి మనం వచ్చాం. ఈరోజు నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నాం, మధ్యాహ్నము చూద్దాం ఒకసారి పబ్లిక్ టాక్ ఎలా ఉందని వెళ్తే, అన్న సెలబ్రిటీస్ వస్తున్నారన్న ఇడికి, ఇది సెలబ్రిటీ జిమ్ అయిపోయిందన్న అని మాట్లాడుతున్నారు. ఎవరెవరు వస్తున్నారు సెలబ్రిటీస్ అసలు? ఆబ్వియస్గా మన బిఎస్ఆర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్న, దాని తర్వాత చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, దాని తర్వాత మన RX Hero 100 తను వస్తారు. సో అట్లా కార్తికేయ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న చిన్న మూవీస్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ చిన్న యూట్యూబర్స్ ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి డే వస్తుంది నా లైఫ్లో, అండ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఇలా నెంబర్ 1గా ఒక సెలబ్రిటీ జిమ్ అవుతుందని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను లాస్ట్ ఒక 3 to 4 years నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. 4 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఇంత సెట్ అయిపోయినా ఆటో పైలట్ మూడ్కి వెళ్ళరు, అంటే రిలాక్స్ అవ్వరు. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే అన్నట్టుగా కష్టపడతారు. బేసికలీ బ్రో చూడండి, నా డ్రీమ్, నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు నేను పరిగెత్తాలని అనుకుంటున్నాను. అసలు టార్గెట్ ఏంది జావేద్? లేదు బ్రో, ఏదైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, ద స్టార్ ఫిట్నెస్ స్టూడియో బ్రాండ్ని నేను ఏదైతే కన్స్ట్రక్ట్ చేశాను ఆ బిల్డింగ్ని, దాన్ని కంప్లీట్గా హైప్ వెళ్ళాలి. రేపు జావేద్ ఉన్నా లేకపోయినా స్టార్ ఫిట్నెస్ స్టూడియో ద నెంబర్ 1గా అవ్వాలి అనేది నా కాన్సెప్ట్. అది బ్రతకాలి 100%గా. అది డెఫినెట్గా అది ముందుకెళ్ళాలి, అది 100%గా రీచ్ అవ్వాలి. నేను ఏదైతే అనుకున్నానో, జనాలకి నేను సర్వీస్ ఇవ్వాలనుకున్నానో అది 100% ముందుకు వెళ్ళాలనే అనుకుంటున్నాను. ఈ ఎదుగుతున్న టైంలో నీ పక్కనున్న నీ మిత్రులు, నీ పక్కనున్న శ్రేయోభిలాషులు, పక్కనున్న చుట్టాలు ఇన్ని సూటిపోటి మాటలు మాట్లాడిర్రు అని అన్నారు. ఆబ్వియస్గా ఈరోజు వాళ్ళు మీతో ఎట్లుంటారు? చెప్తున్నాను కదా బ్రో, మనం అంచెలంచెలుగా ఎదుగుతుంటే మనం తొక్కాలని ఇప్పుడు కూడా ఉన్నారు. మనతో తిరిగే వాళ్ళు, మనతో ఉండేవాళ్ళే, మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జనాలకు అదే కావాలి బేసిక్గా. మనం ఎలా ఉన్నాం అవసరం లేదు, అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చాలా మ్యాటర్ ఇవ్వాలి రేపు వాళ్ళకి. వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఎదుగుతూ ముందుకెళ్తాం, వాళ్ళ ముందే మనం ఉంటాం, వాళ్ళ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ వాళ్ళ ఆ స్టాప్ అక్కడే వాళ్ళది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు వెనక మాట్లాడేవాడు ఎప్పుడు వెనకనే ఉంటాడు. ట్రూ, అది నా టార్గెట్, నా గోల్. నాకు ఇది అవసరం లేదు, వీళ్ళతో నాకు అవసరం లేదు, నేను ఏమైతే చేయాలనుకుంటున్నా నేను చేస్తున్నాను. ఇది అడగొద్దు, బట్ పబ్లిక్కి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆ రోజు
రోజుకు 5 రూపాయలు, 10 రూపాయలు, అవును. ఆ 10 రూపాయల నోట్ చూస్తే ఆ ముఖంలో ఆనందం. ట్రూ. ఈ రోజు ఇన్ని బ్రాంచెస్గా ముందుకెళ్తున్నటువంటి జావేద్ గారి ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇది పెద్ద సీక్రెట్ బ్రో. ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు అస్సలు రైజ్ చేయొద్దు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందంటావా? ఓకే. బేసిక్గా నేనైతే ఒకటే చెప్తాను బ్రో, డబ్బులు ఎంత సంపాదించినాను పక్కన పెడితే, నా వల్ల నేను సంపాదించే డబ్బు వల్ల ఎంతమంది బతుకుతున్నారు, నేను ఎంతమందికి ఉపాధి కలిగించాను, దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, నేనేం జరుగుతుంది. సో నేను సంపాదించే 1 రూపీకి నేను మళ్ళీ ఇంకొక రూపాయి అప్పు చేసి ముందుకెళ్తున్నాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు. నాతో ఎంత అయితే దాంట్లోనే నేను అప్పు తీసుకొచ్చాను, చేశాను, మళ్ళీ కట్టుకుంటున్నాను. అదే గ్రోత్ నన్ను తీసుకొస్తుంది. జనాలు అనుకుంటున్నారు వీడు ఎన్ని సంపాదిస్తే ఎన్ని పెడుతున్నాడని. నాది సంపాదించడం కాదు, నాది ప్యాషనేట్గా నేను చేస్తున్న బిజినెస్. నేను ఎలా అయితే అషేమ్గా ఫీల్ అయ్యానో నాలాగా జనాలు ఫీల్ అవ్వద్దు, అదే నా కాన్సెప్ట్. అందరికీ నేను ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని నేను క్రియేట్ చేయాలి. అందరి లైఫ్లో జిమ్ అనేది ఒక హెల్తీగా రెగ్యులర్గా మనం స్కూల్కి ఆఫీస్కి ఎలా వెళ్తాము, రెగ్యులర్గా మనం ఎవ్రీడే మనం 3 మీల్స్ ఎలా తింటామో, ఒక జిమ్ కూడా ఒక 1 అవర్ మన లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ అని తెలిసి రావాలి. అదే నాకు కావాల్సింది. మీరు ఇందాక చెప్పిన ఒక వర్డ్ నాకు బాగా కనెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే, మీరు లావుగా ఉండి 140 kgs తోటి ఇంట్లో మీ అన్నకి సపోర్ట్గా ఉండాలని రీజన్ తోటి చదువును వదిలేసి ఫుట్పాత్ పైన చెప్పులు అమ్ముకునేటప్పుడు వాళ్ళు వీళ్ళు చూసి నేను ఎక్కిరించే రోజులు అవి. ఆ రోజు ఒక కొంచెం పేరున్న వ్యక్తులు, లేకపోతే సెలబ్రిటీస్, లేకపోతే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వెళ్తే నీ ముందు కాన్వే పోతేనే ఫుల్ ఖుషి అయిపోతుంది. అంటే ఒక కార్ చూస్తేనే అరే కార్ అనే ఫీలింగ్ నుంచి బ్రో మ్యాన్, ఆ డేసే వేరు. అసలు అలాంటి ఆలోచనలు కూడా లేవు. కార్ ఏంటి, ఒక చిన్న బైక్ మీద కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. ఇలాంటి లైఫ్లో మనం బైక్ కొంటామా, అసలు ఇలాంటి బైక్లో మనం కూర్చోగలుగుతామా, అలాంటి అర్హత మనం పొందుతామా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యేది. ఎవ్రీడే నైట్ ఇదే ఆలోచనతో ఉండేది. అరే ఇవాళ ఏదైనా వింతగా ఒక బుల్లెట్ అక్కడి నుంచి వెళ్తుంటే ఆ సౌండ్ చూసి ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేది. అసలు ఇలాంటి బుల్లెట్లో కనీసం మనం కూర్చుంటామా అని. కానీ అలాంటి స్టేజ్ నుండి ఈరోజు నువ్వు పెట్టిన ఒక జిమ్లో సెలబ్రిటీసే వచ్చి జిమ్ చేస్తున్నారు. నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరి దగ్గర ఒక స్పెషల్ ఫోకస్ని సంపాదించుకోగలిగిర్రు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. జావేద్ వెనకాల ఎవరున్నారు? ఎవరో ఉండి జావేద్ని ముందుకు నడిపిస్తున్నారు అని నీ పక్కనున్న వాళ్ళు వెనకాల మాట్లాడుకునే మాటలు. సో నా వెనకాల నా బలగం ఒకటే, నా ఫ్యామిలీ, నా స్టాఫ్. ఇదే నా స్టాఫ్ వల్లే నేను ఎదుగుతున్నాను. నేను ఇంత ఇన్వెస్ట్ చేసి, ఇంత అప్పు చేసి, నా స్టాఫ్ నాకు ఒకవేళ సహకరించకపోతే నేను ఇక్కడ ఉండకపోయేవాడిని. అండ్ 100% నా స్టాఫ్ వల్లే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా సపోర్ట్ వల్లే. మేబీ నా జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, కానీ వాళ్ళ సపోర్ట్ లేని నేను ఇక్కడ లేను. సో అదే ఇవాళ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఈరోజు మీరు పెట్టిన ప్రతి జిమ్ మినిమం 1.5 CR నుండి 2 CR ఇన్వెస్ట్మెంట్ తోటి పెడుతున్నారు. ఆమె రైట్? ఎస్. అందరితో వెళ్ళాలి, అందరితో కలిసి ఎదగాలనుకుంటున్న జావేద్ ఎందుకు ఫ్రాంచైజీ ఎవరన్నా వచ్చి నీ పేరు మీద, స్టార్ ఫిట్నెస్ పేరు మీద మేము కూడా జిమ్ పెడతాం, లెట్స్ ఏమంటారు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒకటే బ్రో, యాక్చువల్గా అంటే లైక్ ఆ లెవెల్ ఎప్పుడైతే స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఏదైతే రీచ్ అయిందో ఆ లెవెల్ మనుషులు నాకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అంత ట్రస్ట్ నాకు ఇంకా బిల్ట్ అవ్వలేదు. నేను ఏదైతే కష్టపడి 0 లెవెల్ నుంచి, ఇప్పుడు ఇంతకుముందుకు ఒక చిన్న మాట చెప్పాను, ఒక బిల్డింగ్ని నేను కొనలేదు, కన్స్ట్రక్ట్ చేసి ఈ బిల్డింగ్ కట్టాను. సో అటువంటి బిల్డింగ్ని నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నా నాకు తెలుసు. సో అలాగే నాలాగా కష్టపడిన వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే. సో వచ్చి డబ్బులు పెడతా, స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటా అంటే నాకు డబ్బులు పెట్టే వాళ్ళు వద్దు బ్రో, కష్టపడే వాళ్ళు కావాలి. నాతో పాటు వాళ్ళు కష్టపడతారంటే నేను 100% ఐఎమ్ రెడీ. అండ్ దట్ టు రీసెంట్గా నాతో 1.5 year నుంచి నా పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే నాలాగా ఉన్న వాళ్ళు నా పార్ట్నర్స్ అయ్యారు, వాళ్ళు నాతో పాటు వాళ్ళకి గ్రో అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు దొరికితే నేను ముందుకు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి కూడా. నీ దగ్గర ఒక ట్రైనర్గా మొదలైన జీవితాన్ని కూడా ఈరోజు ఒక పార్ట్నర్గా చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నావు. నా ఆలోచన ఒకటే బ్రో, చాలామంది ఏంటి అంటే జనాలు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళని చూస్ చేసుకుంటారు. నాకు అదొద్దు. నన్ను నమ్మి నా దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే నా గురించి పనిచేశారో వాళ్ళ డ్రీమ్, ప్రతి ఒక్క మనిషి డ్రీమ్ ఒక ఓనర్గా కావాలని ఆలోచన ఉంటుంది. సో అది నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా నా స్టాఫ్కి. సో 100% వాళ్ళు కూడా నా లెవెల్లో, వాళ్ళకి ఎప్పుడూ ఆలోచన రావద్దు నేను ఇక్కడ పనిచేస్తా, నా లైఫ్ ఇంతే, నాకు ఇంతవరకు ఎండ్ అవుతుంది, దీని తర్వాత ఏంటి, ఒకవేళ నేను తీసేస్తే ఏంటి అనే ఆలోచన రావద్దు. నా గురించి ఎవరైతే హార్డ్ వర్క్గా 0 లెవెల్గా ఆలోచించకుండా నా జిమ్ గురించి
వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఒక లెవెల్లో, అంటే నా లెవెల్లో నా పక్కకు తీసుకురావాలనేది నా డ్రీమ్. సో డే బై డే వాళ్ళ లైఫ్లో ఎదుగుదల చూపిస్తావు. ఆబ్వియస్గా ఎదుగుదల చూపిస్తాను, వాళ్ళని సెటిల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సెటిల్ అవుతారు. సో నాలాగా వాళ్ళు కూడా 100% నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనేది నా ఆలోచన. ఇంత అద్భుతంగా ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే మాటనే మర్చిపోయి హ్యాపీగా లైఫ్ నడుస్తున్న టైంలో సడన్గా చావు తలుపులు కొట్టేసి వచ్చిండు జావేద్. ఏం జరిగింది అసలు? 2 సార్లు బ్రో, ఒక్కసారి అని కూడా చెప్పను. అది ఒకటి కరోనా అనొచ్చు, అది కూడా చాలా డేంజర్గా నాకు ఆ దెబ్బ నేను చెప్పాను కదా. ఆల్మోస్ట్ ఎన్నో ల్యాక్స్ నేను బయట నుంచి తీసుకొచ్చి ఆ సెటిల్ అవ్వడానికి నేను పడ్డ కష్టాలు. సార్ అక్కడ మెంటల్ హెల్త్ ఖరాబ్ అయింది. మెంటల్గా కాదు, నేను అంటే ఎలాంటి మైండ్లో ఆలోచనలు వచ్చాయి అంటే ఆ టైంలో నేను ఇంకా ఫినిష్ అయిపోయింది నా లైఫ్, ఇక్కడికి నేను ఎండ్ చేసుకోవాలి, జనాలు చెప్పింది నేను వినలేదేమో, నాది నేను మిస్టేక్ చేశానేమో, నేను ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి తప్పు చేశానేమో, అసలు ఇది నాకు సెట్ అయ్యేది కాదేమో అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నా అంత నాకు రైజ్ అయ్యి నేను ఒక్కడిని అలోన్గా అయిపోయాను. దట్టు కరోనాలో ఇంట్లోనే ఉండడం, బయటికి అవుట్ ఆఫ్ రాకపోవడం, లోన్లీనెస్తోని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే చెప్తున్నాను కదా చావుకి దగ్గరగా పోయి నేను వచ్చేసాను బయటికి. అది కాకుండా రీసెంట్గా నా అపెండెక్స్ బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కూడా ఎట్లా బ్లాస్ట్ అయిన 3rd డే నాకు తెలిసింది. నా పక్కలే ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో, ఈ విషయం తెలిసానో, రిపోర్ట్ డాక్టర్కి చూపించాను, నా పక్కన ఎవరైతే డాక్టర్ అండ్ వాళ్ళ నర్సెస్ మాట్లాడుతున్నారు, అంటే అయిపోయిండు ఇంకా ఫినిష్ మీ గురించి, నా గురించి. నేను ఆ చెవులతో విన్న తర్వాత అప్పుడే అనుకున్నా, ఇంకా నా అంటే లైక్ ఇంతేనా నా ప్రపంచం, నేను చూడాలనుకుంది, నేను చేయాలనుకుంది, నా డ్రీమ్ ఇంతేనా, ఇక్కడికే ఎండ్ అయిపోయిందా, జావేద్ చచ్చిపోతాడు అన్న మాటలు నీ చెవులకే వినేసాను. అంటే నా పక్కనే మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ బ్లాస్ట్ అయ్యి 3rd డే అయింది. బేసిక్గా 24 hours సర్జరీ అవ్వాలి. సో ఆల్మోస్ట్ 3 days అయిపోయింది. 3 days తర్వాత తెలిసింది ఇది బ్లాస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లోపల బాడీలో అంతా అయిపోయింది. బట్ ఆ డాక్టర్ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, తను చేసిన హెల్ప్ అది అనుకోండి, లేకపోతే నాకు ఇంకా రాసుందో ఇక్కడ ఈ ప్రపంచంలో బస్ అంతే. సో దేవుడి దయ వల్ల మొత్తం కంప్లీట్గా అది క్లియర్ చేయడం, దాని తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ ఒక 45 daysకి మళ్ళీ సెకండ్ సర్జరీ చేసేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడం. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇవాళ అది అయిపోయిన తర్వాతనే ఈ జిమ్ మళ్ళీ కొత్త జిమ్ ఇక్కడ పెట్టడం జరిగింది కదా. అది లైక్ లాస్ట్ 1.5 year బ్యాక్ ఇది. సో ఎప్పుడైతే నా ఇలా వచ్చిందో ఈ సిచ్యువేషన్తో ఎండ్ అని ఎప్పుడైతే నేను విన్నానో ఆ మాట, సో అప్పటి నుంచే నేను నా పార్ట్నర్స్ని నేను యాడ్ ఆన్ చేసుకోవడం, ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళని నేను పార్ట్నర్స్ చేసుకోవడం. అలాంటి మాటలు విన్నప్పుడు ద లాస్ట్ సిచ్యువేషన్, ఇంకా నా జీవితం ఇక్కడికే ఎండ్ అయిపోతుంది అనుకున్నప్పుడు నీ మైండ్లో ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి? నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు అని. నేను చెప్తారు కదా మనిషికి ఆశ జీవి చాలా ఉంటుందని. సో నాకు ఆ ఆశ ఇంకా చావలేదు నాలో. సో నేను ఏదైతే కంప్లీట్ చేయాలనుకున్నానో, ఏదైతే నా ఫుల్ఫిల్ అనుకున్నానో అది నేను కంప్లీట్ చేయలేకపోయానే బాధ, కానీ నేను చచ్చిపోతాను బాధ కాదు. సో అదే నన్ను ఎక్కువ బాగా నన్ను ధైర్యం చేసి నన్ను బతికించింది అనిపిస్తుంది. అంటే ఇంకా నేను చేయాల్సిన సేవ కానీ బస్ నేను చెయ్యాలి, నేను ఏదైతే అనుకున్నానో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి, నేను 100% నేను రీచ్ అవ్వాలి, నేను ఏదైతే గోల్ అనుకున్నాను అదే నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది. అదే నాకు మిగతా ఏది రాలేదు, ఎవరు రాలేదు, నా మైండ్లో వచ్చింది అదొక్కటే. స్టూడియోస్ ని బ్రతికించడం అనేది నీ ఆశ? ఖచ్చితంగా అది బ్రతకాలి. జావేద్ 20 ఏళ్ళ కష్టం బ్రో, 20 ఏళ్ళ కష్టం. జనాలు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు స్టార్ ఫిట్నెస్ స్టూడియో కానీ జావేద్ అని కానీ ఎలివేట్ అయ్యింది మేబీ 20 years తర్వాత. ఇవాళ ఈ లెవెల్ వచ్చిన తర్వాత నన్ను రికగ్నైజ్ చేయడం, నా వెనకాల ఈ జనాలు ఇదంతా. కానీ ఈ కష్టం 20 ఏళ్ళది. 20 ఏళ్ళలో ఎంతెంత కష్టపడ్డాను, ఏ స్టేజ్ నుంచి వచ్చాను, ఎలాంటి నైట్స్ గడిపాను నాకు తెలుసు. ఒక్కొక్క రోజు అమ్మ వేరే దగ్గర వర్క్ చేస్తే, వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తే, వాళ్ళు నైట్ ఫుడ్ ఇస్తే అది తినేవాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. నేను చదువుకుంది కూడా జీరో, ఫ్రీగా. అమ్మ ఆయమ్మగా వర్క్ చేసింది, డాడీ వాచ్మెన్ ఉండే. సో అలాంటి స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది ఎప్పుడూ గుర్తుండిపోద్ది, నేను మర్చిపోలేను. నేను తిన్న వాళ్ళ నూకలు కూడా నేను ఇప్పటికీ మర్చిపోలేను. గ్రేట్ గ్రేట్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గాడ్ ఫాదర్ ఉంటుంది. నాకు నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీ లైఫ్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? సో కామన్గా అందరూ ఫాదర్ అనే చెప్తారు బ్రో, కానీ నాకు ఫాదర్కి మించి నా లైఫ్లో ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. హీఈస్ మై బ్రదర్. అన్ననా? ఎస్. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నా అన్న, ఇవాళ నేను 3 పూటలు తింటున్నా అన్న, నా అన్నే కారణం అని నేను చెప్తాను. అది స్ట్రాంగ్గా. ఎవరు కాదు, నా అన్న వల్లే నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నా, మేము ముందలున్నా, ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే నా అన్నే కారణం. మేబీ హీ డిడ్ నాట్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ,
బట్ నా ప్రతి దాంట్లో తను ఉంటాడు. నా ప్రతి వెనకాల నేను ప్లస్ చేసిన మైనస్ చేసిన ఫస్ట్ తన డెసిషన్ తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. గూస్ బంప్స్ వస్తుంది. చెప్తున్నాను కదా బ్రో, లైక్ తను ఉన్నాడు కాబట్టి ఇవాళ నా స్టేజ్లో ఉన్నాను. మేబీ అందరు చెప్పుకోరు, నాకు అందరికన్నా ఎక్కువ నా ఫాదర్ వాళ్ళ సన్ ఎలా ఉండో ఆ సన్ లాగా నన్ను చూసుకున్నాడు, కొడుకులా చూసుకున్నాడు నేను. ఖచ్చితంగా ఆ కొడుకులాగా చూసుకున్నాడు నన్ను. ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చాడు. మంచి దారి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎటు వెళ్తే నువ్వు బాగుపడతావు అనే దారి నాకు చూపించాడు. చాలు నాకు అది. సో అదే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈరోజు నీ చేతిలో ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నా జస్ట్ ఈ సామ్రాజ్యం అంతా తీసుకెళ్ళి తన కాళ్ళకడి ఇట్లా వేసేస్తున్నాడు. ఖచ్చితంగా బ్రో, తను నేను చెప్తున్నాను కదా, నా లైఫ్లో నా ఏది అడిగినా అంటే ఏది చెప్పినా నా అన్నకన్నా మించింది అయితే నేను ఏది లేదని చెప్పి. అందరూ అమ్మ అంటారు, నాన్న అంటారు, వాళ్ళేం తక్కువ చేయట్లేదు వాళ్ళని, కానీ అంతకన్నా మించి తను చేశాడు. నాకు తెలిసి మీలాంటి ఇంట్రోవర్ట్ పర్సన్స్ అలా ముందు అసలు లవ్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయరు కదా. ఇది నా ముందు చెప్తున్నారు కానీ మేము అన్న ముందు చెప్తావా ఇంత? ఇది ట్రూ. అంటే నిజంగా అన్నే తెలియదు నా మైండ్లో ఇంత ఉంది. మేబీ ఈ వీడియో వల్ల మేబీ తనకు అర్థం అవ్వచ్చు. అంటే నేను ఎంతగా తన్ని ట్రస్ట్ చేస్తాను, నేను ఎంత తన్ని చేస్తాను అనేది నా ఇంటర్నల్ అది సీరియస్గా. బట్ ఐ డోంట్ వాంట్, అంటే నేను ఎక్కడ షేర్ చేసుకోలేదు. ఎవ్రీవన్ నోస్ హీ రెస్పెక్ట్ బ్రదర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట రాజకీయాలలో లేని గేమ్స్, రాజకీయాలలో పాలిటిక్స్లో లేని నిజమైన రాజకీయాలు జిమ్ ఫీల్డ్, ఫిట్నెస్ దీంట్లో ఉన్నాయి అంటారు. 100% బ్రో. అంటే ప్రతి బిజినెస్లో ఉంటాయి అండ్ ఇందులో మోరోవర్ చాలా ఎక్కువ ఉంటాయి. పక్కన జిమ్ పెట్టినా, ఇంకెవడన్నా ఎదుగుతున్నా, ఇంకేదన్నా వాడు కొంచెం ద బెస్ట్ పేరు వచ్చినా కూడా, ఒక బెస్ట్ అవార్డు వచ్చినా కూడా ఆబ్వియస్గా వాడిని తొక్కాలి, వాడిని ఏ లెవెల్లో డ్రాప్ చేయాలి, వాడిని ఏ లెవెల్లో నెగటివ్ చేయాలి, వాడిని ఎలా తొక్కాలి, ఇలా చాలా వాడి మైండ్ అంతా ఇదే ఉంటుంది, వాడిని ఎలా కింది గుంజాలి అని చెప్పి. ఇప్పుడు ఈ సీనియర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన బాడీ బిల్డర్స్ అనొచ్చు, వీళ్ళు ఉంటారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి 25-30 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఇంత బాడీలు మెయింటైన్ చేసి మార్కెట్లో ఇంత పేరు సంపాదించుకున్నాం. వాళ్ళతో కానిది జావితో ఎలా సాధ్యమైంది ఇన్ని జిమ్స్ని మెయింటైన్ చేయడం? ఒకటే బ్రో, అంటే నా గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, అది చాలా తేడా అవుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక ఓనర్ అవ్వాలి, ఒక జిమ్ పెట్టుకోవాలని ఉంటుంది. అందులో 24 అవర్స్ బాడీ 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 అని లైఫ్ని సాక్రిఫైస్ చేసి స్టెరాయిడ్స్ని తీసుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఒక జిమ్కి ఓనర్ అవ్వాలని ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది. అలాంటి వాళ్ళతో సాధ్యంగా అనేది మీతో ఎలా సాధ్యమైంది? ధైర్యం అని చెప్తాను బ్రో నేను. అందరికీ చాలామందికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా, చేసేవాళ్ళు ఉన్నా కూడా ధైర్యం లేదు. ఆ ధైర్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మనల్ని మనం నమ్ముకొని ఆ ధైర్యంగా మనం ముందుకెళ్ళి మనం 100% ఏదన్నా, అది ఎటువంటి బిజినెస్, జిమ్ అనే కాదు, ఎటువంటి బిజినెస్ చేసినా మీరు నెగిటివ్ థింకింగ్తో కాకుండా పాజిటివ్ థింకింగ్తో ఆలోచించండి. మీరు 100% గ్రో అవుతారు అండ్ ద బెస్ట్ అవుతారు. ఆ జనాలలో ఆ ధైర్యమే సరిపోవట్లేదు. సగాల మంది డబ్బులుండి కూడా స్టార్ట్ చేయట్లేదు. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, మనీ ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు చేయలేరు. ఏం జరుగుతుందో అనే ఒక భయం వాళ్ళకి. ఆ భయం ఉంటే వాళ్ళు ఎప్పుడూ ముందుకు లాగారు. బాడీ బిల్డింగ్ అనేది కూడా ఒక టఫ్ గేమ్ బ్రో, చాలా టఫ్. జనాలు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు స్టెరాయిడ్స్ అని. ఇప్పుడు మనిషి ఆ ప్యాషనేట్ కోసం వాడు ఎంత రిస్క్ చేస్తాడు, చాలా పాజిటివ్గా అన్న, అదే చాలా ఎంత రిస్క్ చేస్తాడు. కొంతమంది ఈజీగా ఎట్లా సరే బాడీ అది ఇంజక్షన్లో కొట్టుకున్న బాడీ రానేస్తా, కానీ ఒక మనిషి లైఫ్ని రిస్క్ చేస్తాడు ఒక బాడీ చేయడానికి. వాడికి ఎంత డిసిప్లిన్ ఉండాలి, వాడికి ఎంత స్లీప్ ఉండాలి, అందులో వాడు డే మొత్తం సంపాదించి ఆ డబ్బు మొత్తం వాడు బాడీ మీద ఇన్వెస్ట్ చేయాలి. వాడు 100 మంది ముందుకు పోయిన తర్వాత అసలు గెలుస్తాడో లేదో తెలియదు, లాస్ట్కి ఫ్లష్ అవుట్ అయిపోతారు. సో పెట్టిన డబ్బు, చేసిన టైము వృధా అవ్వకుండా మళ్ళీ డిసిప్లిన్గా మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్. అసలు ఇప్పటి వరకు పబ్లిక్కి చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. జస్ట్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. డబ్బు 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 అంటారు, కానీ నిజంగా ఒక నార్మల్ పర్సన్ ఒక బాడీ బిల్డర్ అయ్యి జస్ట్ తన బాడీని షేప్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందన్న? అప్రాక్స్ మంత్లీ 20,000 to 30,000 రూపీస్ అవుతుంది బ్రో. అప్రాక్స్. ఎన్ని మంత్స్లో తన బాడీ ఒక స్టేజ్ కాంపిటీషన్? డిపెండ్స్ ఆన్ ద బాడీ బ్రో. చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు చాలా ఈజీ వేస్ట్ ఎత్తుకుంటున్నారు. మరి ఈజీ వేస్ట్ ఎత్తుకుంటే 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కష్టపడే వాళ్ళ సంగతి ఏంటి? అంటే చాలా ఈజీగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏది అంత ఈజీగా రాదు, ఏది అంత ఈజీగా కాదు. సో ఒక్కొక్క బాడీ బిల్డర్కి 1 lakh రూపీస్ కూడా ఖర్చు అయ్యేది. విదిన్ 3 months వాళ్ళు ఒక సైకిల్ మెయింటైన్ చేయాలనుకుంటే, ఒక 3 months వాళ్ళు స్టేజ్ కాంపిటీషన్కి వెళ్ళాలనుకుంటే మినిమం 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎంజాయ్మెంట్, నవ్వులు, ఇవన్నీ 3 months ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఈ 3 నెలలు వాడికి మైండ్లో ఇంకేం లేదు. నేను స్టేజ్ ఎక్కాలి, మెడల్ కొట్టాలి. ఫ్యామిలీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, తాగుడు ఉండదు, తినుడు ఉండదు, ఏది ఉండదు.
వాడి లైఫ్లో ఒక్కటే గోల్, నేను స్టేజ్ ఎక్కాలి, ఈసారి నేను ఫస్ట్ కొట్టాలి, బస్ అంతే. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద థింగ్ ఏంటంటే ఆ జిమ్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఒక పెద్ద రూమర్గా మారిపోయింది. అది ఇంత కష్టపడి మీరు జిమ్స్ పెట్టుకుంటారు అండ్ ఇంతమంది డాక్టర్స్ మీ జిమ్స్కి వస్తుంటారు. నాకు తెలుసు మీ దగ్గరికి చాలామంది డాక్టర్స్, ఆఫీసర్స్, ఏమంటే సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మీ జిమ్స్కి వస్తారనే విషయం తెలుసు. ఇంత హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు, కాన్సన్ట్రేటెడ్గా ఉన్న వాళ్ళే అన్నీ వదిలేసుకొని వస్తారు, కానీ పబ్లిక్లో చాలా ఈజీగా మాట్లాడేస్తారు. కింద కామెంట్లో జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నేను 100% దీన్ని యాక్సెప్ట్ చేయను బ్రో. సో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూసిన లక్షల మంది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రతి జిమ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 200 to 300 మెంబర్స్ వస్తారు. సో ఇలా నేను ఒక 5 yearsలో చాలా లక్షల మందిని చూశాను. అంటే ఓన్లీ ఈ 5 years గురించే మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే కరోనా తర్వాత వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేసి, ప్రాపర్ హెల్తీగా రెగ్యులర్గా జిమ్కి వచ్చి వాళ్ళ ఫిట్నెస్ మీద, వాళ్ళ గోల్ మీద పెట్టిన వాళ్ళు లక్షల మంది హెల్తీగా బతుకుతున్నారు. ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్ మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే మెయిన్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ శక్తికి మించి వాళ్ళు చేసే వర్కౌట్స్. ఇప్పుడు చెప్తున్నా, నేను ఒక 60 ఏజ్ క్యాండిడేట్ని, 60 ఏజ్ వాడు 2 గంటలు వచ్చేసి హడావుడిగా ఎక్కువ చేస్తే జరిగేది ఏంటి? వన్ ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ ఇవాళ రేపు ఉన్న సాఫ్ట్వేర్స్కి బేసిక్గా అందరూ మనం 9 hours 10 hours వర్క్ చేస్తాం. సాఫ్ట్వేర్స్ ఇవాళ 15 to 18 hours కూడా వర్క్ చేస్తున్నారు. ఆ లెవెల్లో స్లీప్ లేకుండా సిస్టమ్ మీద కంటిన్యూ కూర్చుంటూ ఓవర్ స్ట్రెస్ అయిపోయి నువ్వు పొద్దున్నే వచ్చి నేను ట్రెడ్మిల్ ఒక గంట సేపు ఉరుకుతా, అర్ధగంట ఉరుకుతా అంటే నువ్వు జిమ్ మీద బ్లేమ్ చేస్తే ఎంతవరకు రైట్ అది? అవును, డాన్ చేసుకుంటే చనిపోతున్నారు, 200 న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ చెప్తూ చనిపోతున్నారు, ఎన్నో దగ్గర ఇవన్నీ కంప్లీట్గా నెగటివ్. జిమ్ వల్ల మాత్రం 200% కాదు. దీనికి కారణాలు చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ మన పాతకాలంలో కూడా మన పెద్దవాళ్ళు చాలా చేశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేశారు, హెల్దీ మీల్స్ తిన్నారు, దంగల్, మరి చాలా ఉన్నాయి ఇలా కుస్తీలు అని చెప్పి, దంగల్ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. అప్పుడు రాని ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నీ లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది, నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అది, నీ ప్రాబ్లం అది. నువ్వు దాన్ని జిమ్ మీద వేయడం మాత్రం 100% యాక్సెప్ట్ చేయను. కొంచెం సేపు జిమ్ టాపిక్ పక్కన పెడితే, ఒక కాగితానికి, కరెన్సీ నోట్కి జావేద్ ఎంత వాల్యూని ఇస్తాడు. ఈ రోజున్న కాలంలో కాగితం ఉంటే రెస్పెక్ట్, కాగితం ఉంటే ఫ్రెండ్షిప్, ఇదే కాగితం ఉంటే చావు బ్రతుకుల్లో నుండి బయటికి తీసుకొచ్చే వెపన్ కూడా కాగితమే. 99% అయితే వాల్యూ ఉంది బ్రో. నేను కూడా వాల్యూ ఇస్తాను డబ్బుకి, కానీ డబ్బే అన్ని అయితే అనుకోను నేను. బికాస్ డబ్బు లేనిది నా ఫ్రెండ్షిప్ లేదు, వాల్యూ లేదు. ఇవాళ మేము ముందు కూడా నేను ఉండను. ఈ అన్నిటికీ కారణం డబ్బనే అంటారు. డబ్బుకు నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ హద్దుకు మించి డబ్బు కోసం నేను అమ్ముడుపోను. డబ్బుకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ డబ్బు గురించి నేను అమ్ముడుపోను. సో అలాగే ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ఇవన్నీ వచ్చినాయంటే కారణం డబ్బువే. కానీ దానికి నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ హద్దుకు మించి మాత్రం డబ్బు గురించి డౌన్ఫాల్ కాను. కష్టం ఏంటి, నేను నమ్ముకున్నాను. ఇవాళ నేను 0 నుంచి వచ్చాను, హీరో అయిండొచ్చు. మళ్ళీ నన్ను 0 చేసినా కూడా నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ప్రూవ్ చేసుకుంటా నేనేంటి. 100% నా మీద నాకు నమ్మకం ఉంది. సో డెఫినెట్లీగా ఏదైతే 0 వచ్చానో మీరు మళ్ళీ నాకు ఆప్షన్ ఇచ్చినా నేను మళ్ళీ 0 నుంచి హీరో అవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తాను. అదే సొంత కాళ్ళ మీద చేతుల మీద కట్టుకున్న ఏమంటారు ఇల్లు ఇది, కూలగొట్టినా మళ్ళీ కట్టుకునే శక్తిని దగ్గర కాదు, ఎలా కట్టాలో తెలిసిపోయింది కాబట్టి. గ్రేట్. అన్న గురించి అంత గొప్పగా చెప్పారు కదా, నాన్న గురించి చెప్పాలంటే జావేద్ గారు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, నాన్న ఏం చేశాడంటే నాకు ఈ ప్రపంచాన్ని చూపించాడు. అది ఒక్కటే పెద్ద వర్డ్ నా లైఫ్లో. మేబీ ఆయన ఉన్న సిచ్యువేషన్లో మాకేం చేయలేకపోయాడు, మాకు చదువు ఇవ్వలేకపోయాడు, మాకు మంచి బట్టలు ఇవ్వలేకపోయాడు. నన్ను ఇంత బ్యూటిఫుల్ ప్రపంచంలో నన్ను వదిలేశాడు చాలు. నాకు ఈ 2 కళ్ళు ఇచ్చాడు, ఇంత మంచి ప్రపంచాన్ని, ఇంతమంది జనాలని చూడడానికి. అది సంతోషం, అది సరిపోదా బ్రో? ఇంకేం కావాలి నాన్న కావాల్సింది? గ్రేట్. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి? ఇప్పుడు అందరిలాగా ఆలోచిస్తే నేను మేబీ ఈ స్టేజ్లో ఉండకపోయేవాడిని. ఎప్పుడు పాస్ట్ ఆలోచించను, ఫ్యూచర్ ఆలోచించను. ప్రజెన్స్లో ఏం చేస్తున్నా, ప్రజెన్స్ నా గోల్ ఏంటి. సో ఇప్పుడు చేసే ప్రజెంటే నా ఫ్యూచర్. ఓకే, నా కళ్ళ ముందు కనిపిస్తుంది. బికాస్ నేను పాస్ట్లో చేసిన కష్టమే ఇవాళ నాకు ఈ స్టేజ్ తీసుకొచ్చింది. సో ఇవాళ నేను ఇంత కష్టపడుతున్నా అంటే నా ఫ్యూచర్ నా కళ్ళ ముందు ఉంది. సో అదే లైఫ్ అని నేను అనుకుంటున్నాను. గ్రేట్, నెక్స్ట్ లెవెల్. ఇది కొంచెం సీక్రెట్ క్వశ్చన్ అనుకున్నా. అసలు జావేద్ గారి లైఫ్ పార్ట్నర్ ఎవరు? మీ వైఫ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా చెప్తా బ్రో, ఆబ్వియస్గా. ఎందుకు చెప్పను? ఎందుకంటే ఇవాళ నా ఫ్యామిలీలో తను ఒక మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫెయిలియర్ ఫేస్ వస్తుంది, ఒక మంచి ఫేస్ వస్తుంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఒక నార్మల్ ఒక ఫెయిలియర్ పర్సన్ అయినా, అటువంటి టైంలో ఆదుకొని ఒక దీపం లాగా వెలివేదే నా వైఫ్ అని అంటాను. అంతకన్నా మించి ఇంకా నేనేం చెప్పలేను తన గురించి, ట్రూ వర్డ్స్. బట్ ఇట్ ఈస్ అంటే ఇవాళ తను ఉంది, తను లేకుండా అయితే నేను లేను. ఇప్పుడు జనాలు 100 రకాలుగా చూస్తారు నన్ను. నా వైఫ్ ఒక్కటి మాత్రమే నన్ను ఒక రకంగా, అంటే లైక్ నాకేం కావాలి
తను నాకు సహకరిస్తుందా లేదా. చెప్పాను కదా, ఒక దీపం లాగా నన్ను ఎప్పుడు నా వెనకాల నా కష్టాన్ని గుర్తించి తను నన్ను ఆ వెలుగుని ఇవ్వడమే నా సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. మీరు ఈ వర్డ్ అంటే నాకు ఒక మైండ్ లో ఒక స్ట్రైక్ అయింది, చాలా అద్భుతమైన లైన్. ప్రతి మనిషి జీవితంలో అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎస్ ఒక డార్క్ ఫేజ్ వస్తుంది. ఎస్, ఆ డార్క్ ఫేజ్ లో వెలుతురు ఇచ్చేదే భార్య. ఆబ్వియస్ గా ఇప్పుడు అదే చెప్పాలనుకున్నాను, మీరు క్లియర్ గా చెప్పారు. గ్రేట్ 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 గ్రేట్. సో ఫైనల్ గా జావిద్ గారు వేదాంత్ మీడియా ప్రేక్షకులకు, ముఖ్యంగా స్టూడెంట్స్ కి, ఈ చెడ్డదారులు, ప్రేమ అని ఇలాంటి ఫెయిల్యూర్స్ అయిపోయి జీవితం అయిపోయిందని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైతే నువ్వు సక్సెస్ ఉన్నావో అలాంటి అమ్మాయిలు కానీ అలాంటి లైఫ్ కానీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. ఆ సక్సెస్ అవ్వాలంటే నువ్వు నీ లైఫ్ని కొంచెం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఎవరి గురించో నీ లైఫ్ని నువ్వు ఖరాబ్ చేసుకొని, తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోని నేను ప్రపంచాన్ని చూపించినప్పుడు నువ్వు అర్థం లేకుండా చేస్తే అసలు అమ్మ ఎంత కన్నలాడిపోతుంది. ఆ లైఫ్కి ఆ మీనింగ్ ఉండాలి కదా. నువ్వు ఏం చేసావు పుట్టి ఈ ప్రపంచానికి బయటికి వచ్చి, నువ్వు ఏం చేసావు, ఏం చూపించావు ఈ జనాలకి, అది కదా కావాల్సింది. నువ్వు చచ్చి ఏం సాధిస్తావు? ఎవరి గురించో నువ్వు చస్తే వాళ్ళు ఏడుస్తారు, ఒక రోజు 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు ఆబ్వియస్గా నిన్ను మర్చిపోతారు. మాత్రం తల్లికే కదా బాధ, తల్లికే కన్నా తల్లికి తండ్రికి వాళ్ళకే కదా బాధ. ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు చేసే తప్పు కానీ, నీతో ఉండే అమ్మాయి కానీ, నువ్వు ఇవన్నీ వస్తారా? వాళ్ళు రారు కదా. నువ్వు చచ్చిపోయావు నా పిల్ల వస్తుందా? అదే నువ్వు సక్సెస్ అయి చూపి, అదే నువ్వు మంచి ఒక బిజినెస్ పెట్టు, అదే నువ్వు మంచి గ్రో అవ్వు, ఆబ్వియస్గా నీ వెనకాల వాళ్ళని అందరూ వస్తారు. ముఖ్యంగా నేను ఈ ఇంటర్వ్యూ తీయడానికి 2 కారణాలు. ఒకటి, నీ లైఫ్ స్టోరీ వల్ల ఎంతో మంది యూత్ వాళ్ళ లైఫ్ లో ఒక స్పెషల్ ఫోకస్ అనేది రావాలని ఒక కారణం అయితే, రెండోది ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం ఇంటర్వ్యూలో డైమండ్ పాయింట్ అనుకోవచ్చు. స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్ నుండి, స్టార్ యూనిసెక్స్ సలూన్స్ నుండి ఎంతో మంది నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వారికి చేయూతనివ్వడానికే ఒక వ్యాపార వేదికగా మీరు ముందుకు వస్తున్నారు అని వింటున్నా. అసలు ఏందన్న ఆలోచన ఏంటి? ఏ లైఫ్ని అయితే నేను చూశానో, నాతో ఉన్న వాళ్ళు ఆ లైఫ్ని చూడొద్దు అన్నది. మేబీ నేను 100% వాళ్ళ లైఫ్ని నేను ఒక 100% నేను చేయలేనేమో, బట్ నాతో ఎంతైతే చేయగలుగుతానో, నేను ఎంత అయితే హెల్ప్ చేయగలుగుతానో, నా వల్ల వాళ్ళు ఎంతవరకు అయితే బాగుపడగలరో నేను అంతవరకు నేను ముందుండి వాళ్ళని చేయాలని. అండ్ ఇప్పుడు ఈ ఆర్ఫన్స్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఏంటి? ఎస్, ఆర్ఫన్ అనేది నాకు చిన్న డ్రీమ్ అన్న. అంటే ఎందుకు నాకు డ్రీమ్ అంటే, నేను చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకుండే, ఫీజు కట్టడానికి ఫీజు లేకుండే, రెండోది మేము తినడానికి కూడా ఆయన బియ్యం తీసుకొస్తే మా ఇంట్లో అన్నం కొడుకేది. అలాంటి రోజులు గడిపాము. లేదు చెప్తున్నాను కదా. అండ్ చాలా సంవత్సరాలు గుడిసెలో ఉన్నాం, ఇల్లు కూడా కాదు, మేము రెంట్ కట్టి ఇల్లు ఉండే పొజిషన్లో కూడా లేము. చాలా సంవత్సరాలు దిల్సుఖ్ నగర్లో గుడిసెలో ఉన్నాం, దీపం పెట్టుకొని బతికారు. ఖచ్చితంగా ఈ ఒక ఖాళీ ప్లేస్లో పర్మిషన్ అడిగి అక్కడ ఒక గుడిసె వేసుకొని బతికిన రోజులు ఉన్నాయి. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చినాం. సో ఎట్లా మర్చిపోతాను నేను ఆ రోజులని. సో ఇవన్నీ ఏదైతే నేను మిస్ అయ్యానో, నాతో ఏదైతే జరుగుతుందో, నేను సంపాదించే 10 రూపాయల్లో ఒక 2 రూపాయలు నేను జనాలకి, ఒక ఆర్గనైజేషన్స్కి, పిల్లల స్టడీసే అనుకోండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూసే అనుకోండి, ఒక ఆడపిల్లల పెళ్ళి అనుకోండి, అవసరానికి ఏదైతే జెన్యూన్గా నా కళ్ళ ముందు అది రియాలిటీ ఉందో నా నుంచి నా సహాయం చేయాలనుకుంటాను. అండ్ రీసెంట్గా నాకు అదొక డ్రీమ్ కూడా ఉండే, నేను చేసే నా బ్రాంచెస్లో ఏదైతే ఉందో ఒక బ్రాంచ్ని కంప్లీట్గా నా ఆర్గనైజేషన్కి నేను వేయాలనుకున్నా. ఈ ఇంటర్వ్యూలో నేను మళ్ళీ రివీల్ చేస్తున్నా. రీసెంట్గా నేను 2 months అయింది ఒక సలూన్ పెట్టి. ఓకే. సో స్టార్ యూనిసెక్స్ సలూన్ అని చెప్పేసి ఉప్పల్లో పెట్టాను. ఆ సలూన్లో ఎప్పుడైతే అది ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందో, అన్ని ఎక్స్పెన్సెస్ పోని ఏదైతే ప్రాఫిట్ మిగులుతుందో, దాంట్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఆర్ఫన్కే పోతుంది. సో ఎవ్రీథింగ్ వచ్చే 1 రూపీ కూడా ఆర్గనైజేషన్కే పెడతాను. అది పిల్లలకి అనుకోండి, పెద్దవాళ్ళకి అనుకోండి, హాస్పిటలే అనుకోండి, ఎటువంటి అవసరం ఉన్నా కూడా నాకు అందులో వచ్చే రూపాయి కూడా నాకు నా పాకెట్కి అవసరం లేదు. నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళాలి. నేను ఈ విషయం అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది 2023 అనుకుంటా. నా ఇంటి ముందుకు దాదాపు ఒక 8 నుండి 9 మంది నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ఎవరైతే కాళ్ళు చేతులు పడిపోయి అలాంటి వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు, మాకు ఎంతో కొంత సహాయం చేయండి, కరోనా టైం అయిపోయి కొన్ని డేస్ తర్వాత ఏదో ఒకటి చేయండి అన్నప్పుడు, నా తోచిన సహాయం నేను చేసి నాకు గుర్తొచ్చిన 5 వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మీకు కాల్ చేసిన. వితిన్ సెకండ్లో ఒక్క మాట అనకుండా, నేను ఎంత వేయాలి డబ్బులు చెప్పు, వాళ్ళకు మంచి ఫుడ్ ప్రతి ఒక్కరికి ఇంత డబ్బులు ఇచ్చి పంపించని చెప్పి నాకు వాడు అన్నారు. వితిన్ సెకండ్స్లో డబ్బులు వేసారు. నేను ఈ రోజుకి నాకు అనిపిస్తుంది, అరే అంటే ఈ రోజు పైసతోటి బ్రతికే పరిస్థితులలో అన్న సహాయం అనగానే, అరే వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, మీకు అది నిజమో కాదో తెలియదు, బట్ అంటే మీరు నా పైన పెట్టుకున్న నమ్మకం, ఓకే వేదాంత్ చేసేస్తాడు, ఆ నమ్మకంతో మీరు ఆలోచించకుండా వేసారు. గ్రేట్ అన్న. నేను ఒకటే అంటున్నాను, నేను పెట్టిన ఒక్కొక్క రూపాయికి
దేవుడు దానికి డబులే ఇచ్చాడు తప్ప తగ్గించలేదు. నేను అదే నమ్ముతాను. నా నుంచి, నా కష్టం నుంచి నేను ఎవరికైతే ఇప్పటివరకు సహాయం చేశానో, ఒక్కొక్క రూపాయి వాళ్ళ గురించి ఖర్చు పెట్టానో, దేవుడు దానికి రెట్టింపే ఇచ్చాడు తప్ప తగ్గించలేదు. అప్పుడు నాకు బాధ ఏంటన్నా, ఇచ్చేవాడు ఉన్నాడు, ఇక్కడి నుంచి అటు షేర్ చేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ ఇస్తలేడు, నాతో ఇప్పిస్తున్నాడు. మీకు దేవుడు ఆయన అయితే దేవుడు మీరు. ఆబ్వియస్ గా నాతో అయిన సహాయం నేను చేస్తాను. మేబీ నా కంప్లీట్ ఆస్తి రాసి ఇవ్వకపోవచ్చు, బట్ నాలో వచ్చే 5% to 10% వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది దేనికో వాళ్ళకి యూజ్ అవుతుంది. అన్న ఫైనల్గా మన వేదాంత్ మీడియా ప్రేక్షకులకు ఇక్కడి వరకు ఇంటర్వ్యూ చూసిన మీ ఫ్యాన్స్ కి అనుకోండి, జీవితం నేర్పించిన పాఠం. చాలా మంది అంటారు బ్రో, కరెన్సీ కాగితానికి అంత వాల్యూ ఇవ్వద్దని. ఇప్పటి వరకు డస్ట్బిన్ చూడని కాగితం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కరెన్సీ కాగితం అనే చెప్తాను బ్రో. ప్రజెంట్ కాలంలో ఒక మనిషి ప్రేమించాలన్నా ఇదే కారణం, ఒక మనిషిని ద్వేషించాలన్నా ఇదే కారణం. ఈ కాగితమే అన్నిటికీ కారణం. మనుషుల మీద కాన్సన్ట్రేషన్ చేసే దానికన్నా ఈ కాగితం మీద కాన్సన్ట్రేట్ చేసి చూడు, నువ్వు అనుకున్నవి అన్ని విధాలుగా నీ దగ్గరికే వస్తాయి. వేదాంత్ బ్రో, మనిషి ప్రేమను సంపాదించినంత ఈజీ కాదు ఈ నోట్ని సంపాదించడం. దీన్ని సంపాదించే దారిలో ఓటమి అనే గురువు మళ్ళీ మళ్ళీ మన వెనకాల వస్తూనే ఉంటారు. ఓర్పు సహనంతో నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అదే లైఫ్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అన్న? డ్రీమ్ ఏం లేదు బ్రో, స్టార్ ఫిట్నెస్ స్టూడియో గ్రో అవ్వాలి, స్టార్ ఫిట్నెస్ స్టూడియోలో ఒక హైప్ లో చూడాలి, అది బ్రతకాలి, బస్. 100 మందిని బ్రతికించాలి. 100%. ఇప్పుడు నేను సంపాదించింది ఏ ఒక్క రూపాయి కూడా నేను తీసుకెళ్ళాను, ఒక ఈ పేరు తప్ప. జనాలలో నేను పోయిన ఒక 10 సంవత్సరాలైనా మాట్లాడుకోవాలి, ఫలానా మనిషి ఇలా ఉండే, ఇలా జరిగింది, ఇలా చేశాడు, చాలా చరిత్రలో ఒక పేపర్ లో ఒక లైన్ లో మీ పేరు వస్తే చాలు. అంతకన్నా మించి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరి నుంచి. చాలు, ఇది నాకు సంతోషం. అదే నా కోట్ల రూపాయల ఆస్తి, అదే నాకు కోట్ల రూపాయల ఆశీస్సు. రీసెంట్గా ఇన్స్టాలో చూసిన ఒక డైలాగ్, మనం బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతకాము. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ పేపర్ కి రిజల్ట్ నీ మార్క్స్ అయితే, లైఫ్ కి రిజల్ట్ ఏంటంటే మనం చనిపోయినప్పుడు, మనం పాడ మీద పడుకున్నప్పుడు భుజాలు కొట్లాడుకోవాలి, నేనెత్తుతా. మనం చేసే మంచే అది ఆ రోజు. గ్రేట్ అన్న, గ్రేట్. ఈ ఇంటర్వ్యూకి రావడానికి రీజన్ కూడా అదే మెయిన్ థింగ్. మీరు ఏ వీడియో చేసినా కూడా దాంట్లో ఒక కంటెంట్ చేసినా, మీరు మాట్లాడే ఒక్కొక్క మాట అయినా, మీరు మెయిన్గా ఏదైతే మిడిల్ క్లాస్ మీద మీరు కంప్లీట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, మీరు వెళ్ళి ఆన్ స్పాట్గా ఒక చిన్న కాల్ వస్తే వాళ్ళ గురించి మీరు హెల్ప్ చేయడం, ఇవన్నిటి చాలా జనాల్లో ఒక రియాలిటీ కనిపిస్తుంది. డే 1 నుంచి కూడా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు సహకరించడం, దేని గురించి కూడా అడిగినా కూడా అన్న మీద అంటే ద ఫస్ట్ మీరు రావడం, చూసుకోవడం, చేయడం, ఇన్ని విధాలుగా మీరు చేయడం. ఒక వీడియో కూడా చేశారు నా కోసం లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్. ఒక ఫుట్పాత్ నుంచి అనే చెప్పి ఒక చిన్న రీల్ చేశారు. ఒక జూబ్లీ హిల్స్లో అనే ఒక మాట వచ్చింది. మేబీ మీ మాటే ఇవాళ నన్ను జూబ్లీ హిల్స్ వరకు తీసుకొచ్చింది అనిపిస్తుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అప్పటి వరకు నా లైఫ్లో అసలు జూబ్లీ హిల్స్ అనే ఆలోచన కూడా లేదు, రాలేదు కూడా. మీరు చేసిన వీడియో వల్లే నేను ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉన్నా అనే ఒక చిన్న నాకు ప్రతిసారి అనిపిస్తుంది. ఒక 100 సార్లు చూసుకుంటా ఆ వీడియోని నేను. 100 మంది నన్ను అడిగారు, అంటే లైక్ నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఆ వీడియో త్రూనే అర్థమైంది. జనాలందరికీ తెలియదు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని. ఇది ప్రతి వీడియో కానీ, మీరు చేసే ప్రతి పని కానీ, దాంట్లో ఒక ఇంటర్నల్ అంటే ఒక డెప్త్ ఫీలింగ్లో వెళ్ళిపోతారు. అది నాది, నా పర్సనల్, నా ఫ్యామిలీకి ఆపద వస్తే ఏం చేస్తా నేను అనే థాట్లోనే మీ వర్క్ ఉంటుంది. అది జనాలకు కూడా అలా కనిపిస్తుంది. ఒక బ్రదర్గా, ఒక సన్గా, అన్ని విధాలుగా మీరు ఉంటారు ముందు. అండ్ ముందుకు ఇలాగే ఉండాలి, అందరికి ఇలాగే హెల్ప్ఫుల్ అవ్వాలి అనేది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ జావేద్ అన్న. ఇలానే ఆ రోజు ఏదో మాట అంటే ఈరోజు ఈడికి వచ్చినారు. ఇలానే ఇంకొక 5 సంవత్సరాలలో మీరు అనుకున్న సగం డ్రీమ్ సక్సెస్ అయిపోవాలి, చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, ఇంకా వందలాది మంది ఎంప్లాయీస్కి ఇక్కడ స్టార్ ఫిట్నెస్ జీవనోపాధిగా మారాలి. ఇది ఒక గుడిలా చూస్తారన్న. లిటరల్లీ ఎంప్లాయీస్ అప్పుల బాధతో వచ్చి జీవితాలు మారుతుంటే, అప్పులు తీరుతుంటే, ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనలు, అసలు ఇల్లు రెంటే కట్టుకోలేని పరిస్థితి నుండి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చారు మీ ఎంప్లాయీస్. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఇంకా వందలాది మంది ఎంప్లాయీస్కి జీవనోపాధిగా మీరు మీ స్టార్ ఫిట్నెస్ ఉండాలి. అండ్ ఈరోజు నేను స్టార్ ఫిట్నెస్ గురించి, జావేద్ అన్న గురించి ఇంత చెప్తుంటే ఖచ్చితంగా ప్రజలు ఇది ఒక ప్రమోషనల్ వీడియో అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకు క్లారిటీ ఇస్తాను. ప్రజలారా, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎప్పుడు జావేద్ అన్న గురించి చెప్పినా, ఫ్రమ్ ద హార్ట్ చెప్పినా, ఫర్ ద సొసైటీ చెప్పినా. ఎందుకంటే జావేద్ అనే వ్యక్తి తన లైఫ్లో ఎదిగిన విధానానికి నేను ఒక పెద్ద ఫ్యాన్. ఇలా ఎదుగొచ్చా అనే ఆలోచనకు పెద్ద ఫ్యాన్. ఈరోజు ఈ అంబియన్స్ చూసినా, లేకపోతే తన లైఫ్ స్టైల్ చూసినా, బ్రతికే విధానం చూసినా ఒక్కటే అనిపిస్తుంది, ప్రతి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎదగాలి. మనను నమ్ముకున్న కన్నా మన తల్లిదండ్రులకు, తోడబుట్టిన అన్నదమ్ములకు, మనను తిట్టిన, మనను అవమానపరిచిన చుట్టాలకు, లేకపోతే పాలోళ్ళకి మొక్కం మీద కొట్టినట్టు బ్రతకాలి అనేది ఒక పెద్ద లైఫ్ డ్రీమ్ ఉంటుంది.
అలా ఒక వ్యక్తి కళ్ళ ముందు సాధించగలిగాడు విత్ ఇన్ 5 yearsలో. అంటే ఎవరు ఫ్యాన్ గారు చెప్పండి. ఆ ఒకే ఒక్క కారణంతో ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జావీద్ లాంటి మనుషులను ఎంత ప్రమోట్ చేస్తే అంత యువత వాళ్ళ జీవితాలపైన కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఇది ఒక బూస్ట్ అవుతుంది అనే కారణంతో ఈరోజు మీ ఇంటర్వ్యూ ముందుకు తీసుకొచ్చిన. అన్నిటికైనా ద బెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఏంటంటే ఒక వ్యాపారాన్ని కేవలం లేని వారి కోసం పొట్ట నింపే ప్రయత్నం. ఉప్పల్లో ఉన్నటువంటి స్టార్ యూనిసెక్స్ సలూన్ ప్రాఫిట్స్ అంతా కెమెరా ముందు ఒప్పేసుకున్నాడు. ప్రాఫిట్స్ అంతా నేను లేని వారికి ఇచ్చేస్తాను. గ్రేట్ వర్డ్స్, అలాంటి థాట్స్ రావడం గ్రేట్. నేను మనస్ఫూర్తిగా ఇప్పటివరకు ఏ వీడియో చెప్పలే, ఈ వీడియోని షేర్ చేయండి పోయి. ఎంత కుదిరితే అంత షేర్ చేయండి, ఎంత టైం ఉంటే అంత ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్. జై హింద్. ఈ జిమ్ దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేసిందని చెప్తుంటే నేను అదే షాక్ అయిపోయినా. చూడు వేదాంత్ బ్రో, ఎప్పుడైతే నేను బ్రాంచ్ 1 పెట్టినానో బోడుపల్లి మీకు చెప్పినట్టు ఒక 80 lakhsలో స్టార్ట్ చేశాను. కానీ ఇవాళ 6th బ్రాంచ్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో పెట్టానో 3 crores అబోవ్ అయినాయి. నేను చెప్పలేను ఫిగర్స్, బట్ ఇట్ షుడ్ నాట్ రివీల్, బట్ అయినా కూడా రివీల్ చేస్తున్నాను. ఎవరైతే యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళు వచ్చి నా అంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు చూడు, అది నేను విన్ అనుకున్నాను. అది నా హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్. మనీ ఏది కొనలేదు, నా సంతోషానికి మించింది. స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్కి నెలకి ఒక మినిమం ఇంత ఎక్స్పెన్సివ్ జిమ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టుకోలేడు. కానీ వాడు పెద్ద జిమ్ లవర్, ఇలాంటి ఎక్విప్మెంట్ తోటి చేయాలనుకుంటాడు. వాళ్ళకి మేము ఏం చెప్తా ఉన్నా, మేము బేసిక్గా పెట్టిందే మిడిల్ క్లాస్ కోసం. అవునా? మా ఆలోచన ఎప్పుడు హై లెవెల్ కాదు, మిడిల్ క్లాస్ ఆలోచనతోనే నేను జిమ్ పెట్టాను. జిమ్ పెట్టిన ప్రతి ప్లేస్ లో ఒక మిడిల్ క్లాస్ వచ్చేలాగే నేను పెట్టిన ఫీజు అలాంటిది. వాళ్ళకి పెట్టిన ప్యాకేజ్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఆఫర్స్ కానీ, అండ్ స్టూడెంట్స్ ఒక సపరేట్ ఆఫర్, ఏజ్డ్ వాళ్ళకి ఒక సపరేట్ ఆఫర్, అండ్ మైండ్ నాది ఓవరాల్ గా నా కాన్సెప్టే మిడిల్ క్లాస్. వాళ్ళకి ఆ అంబియన్స్ నేను క్రియేట్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ నుంచి హై లెవెల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ చెయ్యొచ్చు. ఏ జిమ్ లో కూడా ఇలాంటి వాష్రూమ్స్ నేను చూడలే. రండి చూపిస్తాను. అసలు ఎక్స్ట్రాడినరీ వాష్రూమ్స్ ఇవి. చాలా మెయిన్గా ప్రతి ఒక్కరు ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే కస్టమర్ ఇక్కడికి వచ్చి వర్కౌట్ పాటు ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళిపోయే ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. స్టీమ్ రూమ్ తో పాటు సోనాబాత్ కూడా ఉంది. సోనాబాత్ ఇక్కడ రియల్ గా ఈ నియర్ బై ప్లేసెస్ లో ఏ జిమ్ లో లేదు. సోనాబాత్ మనం అది కొత్తగా క్రియేట్ చేసాం. ఒకసారి చూడొచ్చా? డెఫినెట్ గా, ఒక్కసారి డెఫినెట్ గా. సోనాబాత్ దీని ప్రాసెస్ ఏంటి? ఏం లేదు బ్రో, అంటే లైక్ బేసిక్ గా స్టీమ్ అనేది కామన్ థింగ్, ప్రతి ప్లేస్ లో అవైలబిలిటీ ఉంది. సోనా ఇస్ కంప్లీట్లీ అప్డేటెడ్. స్టీమ్ గానీ సోనా గానీ ఓవరాల్ గా యూజ్ చేసేది అంటే లైక్ ఓ బాడీలో ఉన్న స్వెట్ అండ్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడానికి. అండ్ ఇగో ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి. సో ఈ స్టోన్స్ పైన ఇది హీట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది వాటర్ పోసినప్పుడు దీంట్లో నుండి వచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆ స్మోక్ తోటి బాతే సోనాబాత్. yes right exactly. సూపర్ okay. Let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous. అలా కామన్ గా జిమ్స్ లలో బాడీ బిల్డర్స్ ఫొటోస్, కాంపిటీషన్ కి వెళ్ళిన వాళ్ళ ఫొటోస్ పెడుతుంటారు. స్టార్ ఫిట్నెస్ జిమ్స్ దాదాపు 6 బ్రాంచ్లు చూసిన 6 బ్రాంచ్లలో ఖచ్చితంగా వాల్ మీద నీ ఫోటో ఉంటుంది. చూడు వేదాంత్, దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ఒకప్పుడు నేను ఫోటో దిగాలంటే అంత స్థాయిలో లేను, దానికి మించి నా బాడీ లేదు, ఆ ఫిట్నెస్ లేదు. దాదాపు 140 kgs వెయిట్ ఉన్నాను. కానీ ఇవాళ 6 బ్రాంచ్లు, ఇవాళ నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారినా అంటే ఇంతకన్నా మించిన సక్సెస్ ఏం కావాలి నాకు? వా! సో నువ్వు అనుకున్న జిమ్ లో నీ జిమ్ వాల్ మీద నీ ఫోటో చాలు కదా. Can't wait to apply all those mathematicus.
but we can't get a job that pays us enough. I'm about to pop off. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I want to, something I can't undo.